ఓడిపోవడం అంటే గెలవకపోవడం అని కాదు. అలా అని గెలవకపోవడం ఓటమి కాదు. ఓడిపోవడం ఎప్పుడు పడిపోవడం కాదు. ఇక జీవితంలో గెలవాలి అంటే ముందు ఓడిపోవాలి. ఓడిపోవడం వల్ల జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లు ఎదురించగలుగుతాం. గెలవడానికి ప్రతి క్షణం పోరాడే మనిషి ఓటమి రుచి చూసిన వాడే తన అసలైన జీవితాన్ని ప్రారంభిస్తాడు. ఒక్కసారి ఓటమి రుచి చూస్తే జీవితం విలువ తెలుస్తుంది. అయితే ఏదైనా విషయంలో ఓడిపోవడం అంటే ఓటమి అని అస్సలు అనుకోవద్దు. మళ్ళీ ప్రయత్నించకపోవడమే అసలైన ఓటమి. జీవితాన్ని గెలుపు ఓటములే నిర్దేశిస్తాయి. కానీ ఇక్కడ గెలిచిన వాళ్ళ మాటలకే ఎక్కువ విలువ. ఓడిన వారి అనుభవాలను మాత్రం ఎవరూ పట్టించుకోరు. కానీ గెలిచిన వ్యక్తి చెప్పిన మాటల కంటే ఓడిన వ్యక్తి చెప్పే మాటలు చాలా స్ఫూర్తినిస్తాయి. ఎందుకంటే ఓడిన వ్యక్తికి ఓటమి బాధ తెలుసు. గెలిచిన వ్యక్తి తన గురించి మాత్రమే చెబుతాడు. వెళ్లే దారి గురించి అస్సలు చెప్పడు. అదే ఓడిన వ్యక్తి వెళ్లే దారిలో ఉండే ముళ్ళ గురించి కూడా వివరంగా చెప్పగలడు. అందుకు నిలువెత్తు నిదర్శనమే తన జీవితంలో అసాధారణ అనుభవాన్ని ఎదుర్కొన్న కునాల్ ఆర్ విరుల్కర్. అతనిది అందరిలా సక్సెస్ స్టోరీ కాదు, కానీ ఎందరికో అతడి పట్టుదల, ఓపిక నిదర్శనం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే అన్సక్సెస్ స్టోరీ కునాల్ ఆర్ విరుల్కర్ అనే వ్యక్తిది. బాహ్య ప్రపంచం దృష్టిలో అతడు ఓడిపోయినా తన ఆత్మవిశ్వాసం, తన ఓర్పు, తన పట్టుదల ముందు మాత్రం అతడు ఎవరూ సాధించలేని సక్సెస్ సాధించాడు. అయితే అందరి ముందు విజయాన్ని సాధించాలనే తపనే అతడికి ఈ విజయాన్ని తెచ్చిపెట్టింది. అతడు ఓడిపోయిన ప్రతిసారి తనకు తాను పట్టుదలని విక్రమార్కుడిలా మరో ప్రయత్నానికి సిద్ధం చేసుకున్నాడు. అలా ఒకటి కాదు, రెండు కాదు, అసాధారణ రీతిలో 12 సార్లు సివిల్ పరీక్షలో విజయం సాధించేందుకు ప్రయత్నించాడు. 7 సార్లు ప్రిలిమ్స్ లో గట్టెక్కి మెయిన్స్ వరకు వెళ్లాడు. 5 సార్లు మెయిన్స్ లో విజయం సాధించి ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు. కానీ అంతిమంగా గమ్యాన్ని మాత్రం చేరుకోలేకపోయాడు. చివరికి రిక్త హస్తాలే మిగిలాయి. ఇలా అసాధారణ అనుభవాన్ని ఎదుర్కొన్న కునాల్ ఆర్ విరుల్కర్ అనే వ్యక్తి ఉదాంతం జనాలకు కదిలిస్తోంది. విరుల్కర్ సివిల్స్ ప్రయాణం 2012లో ప్రారంభమైంది. మొదటి ప్రయత్నంలో ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై కాలేదు. 2013లో మరోసారి ప్రయత్నించగా ప్రిలిమ్స్లో గట్టెక్కాడు. మెయిన్స్లో చుక్కెదురైంది. 2014లో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. కానీ 2015లో తొలిసారిగా విజయం కనుచూపు మేరలో కనిపించింది. ఆ సంవత్సరం మెయిన్స్లో కూడా క్వాలిఫై అయిన విరుల్కర్ ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు. కానీ 52 మార్కుల తేడాతో సెలెక్షన్ మిస్ అయ్యాడు. కానీ లక్ష్యానికి దగ్గరగా వచ్చానన్న ఉత్సాహంతో మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆ తర్వాత కూడా విజయం అందని ద్రాక్షలా మిగులుతుందని ఊహించలేకపోయాడు. 2016, 2017లో కనీసం ప్రిలిమ్స్లో కూడా క్వాలిఫై కాలేదు. కానీ ఉత్సాహం కోల్పోకుండా 2018లో మరోసారి ప్రయత్నించాడు. ఈసారి ప్రిలిమ్స్, మెయిన్స్ రెండూ గట్టెక్కాడు. కానీ ఈసారి కేవలం 1 మార్కుతో సర్వీసు దక్కలేదు. ఇక 2019లో మళ్లీ సీన్ రిపీట్ అయింది. ఈసారి ప్రిలిమ్స్ దశలోనే చుక్కెదురైంది. కానీ పట్టు వదలని విక్రమార్కుడిలా మళ్లీ ప్రయత్నించాడు. అయినా నిరాశ తప్పలేదు. 2020లో జస్ట్ 10 మార్కుల తేడాతో కేంద్ర సర్వీసులకు ఎంపిక కాలేకపోయారు. 2021లో మళ్లీ 16 మార్కుల మేర వెనకబడ్డంతో కేంద్ర సర్వీసులకు ఎంపిక కాలేదు. 2022లో ప్రిలిమ్స్లోని ఎదురు దెబ్బ తగిలింది. చివరిసారిగా 2023లో మరోసారి సివిల్ సాధించేందుకు రంగంలోకి దిగాడు. కానీ ఈసారి 9 మార్కుల తేడాతో సెలక్షన్ దక్కలేదు. ఆ తర్వాత కునాల్ ఆర్ విరుల్కర్ తన జర్నీ గురించి జనాలతో పంచుకోవడం మొదలుపెట్టాడు. 12 ప్రయత్నాలు, 7 సార్లు ప్రిలిమ్స్లో గట్టెక్కి 5 సార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లి అయినా నో సెలెక్షన్. జీవితం అంటేనే సంఘర్షణ అంటూ ఒక్క వాక్యంలో తన ప్రయాణాన్ని వివరించాడు. ఇప్పుడు అతడు యూపీఎస్సీ అభ్యర్థులకు మెంటర్గా పనిచేస్తున్నాడు. అయితే సివిల్స్ అభ్యర్థులు తమకు ఎదురయ్యే కష్ట నష్టాలను వివిధ వేదికల్లో పంచుకునే క్రమంలో కునాల్ విరుల్కర్ ఉదంతం అప్పుడప్పుడు ట్రెండింగ్లోని వస్తూ ఉంటుంది.